హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు గులాబీలతోటి మల్లెపూలతోటి ఒక మంచి చక్కని మాలను చూపిస్తాను. గులాబీల తొడిమలను ముందు కత్తిరించుకుని ఉంచుకుని ఒకదానిపైన ఒకటి ఇలాగా గుచ్చుకుని ఉంచుకోవాలి. ఆ తర్వాత ఏదైనా ఆకులను ఇలాగా త్రికోణాకారంలో గుచ్చుకోవాలి. ఆ తర్వాత మల్లెపూలను ఒకదాని పక్కన ఒకటి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా గుచ్చుకోవాలి. రెండో వరుస గుచ్చేటప్పుడు రెండు మల్లె మొగ్గలకి మధ్యలోకి ఒక మల్లె మొగ్గ వచ్చేలాగా గుచ్చుకోవాలి. అప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అందంగా చిక్కని మాల వలె వస్తుంది. మళ్ళీ ఆకులను మడిచి ఈ విధంగా గుచ్చుకుని మళ్ళీ గులాబీలను ఇలా గుచ్చుకోవాలి. ఈ విధంగా మొత్తం మాలంతా తయారు చేసుకుని చివరిలో 2 ముళ్ళు వేసుకుని దేవుడికి అలంకరించుకోవాలి. ఇది ఎంతో సులువుగా అయిపోయే మాల. మీరు కూడా రాబోయే ఈ పండుగలకు ఇలాంటి మాలను తయారు చేసి అలంకరించుకోండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.